అనగానే ఎట్లా అయిపోయిందని అంటే ఎలక్షన్లు అంటే చాలు సినిమా రాజకీయం అయిపోయింది. సినిమా రాజకీయం రెండు కలిసి బిజినెస్ చేసేటట్టే ఉన్నది. ఎందుకంటే ఈ జగనాలు వర్మ ఒక తీరుగానే ఉన్నారు కదా. నీ సినిమాలు ఏందో నీ కథ ఏందో వర్మ, ఇది మాకు తెలుగుదేశానికి పట్టిన కర్మే ఉన్నట్టున్నది. నీ లొలిక్కున వారెత్తును నీ పని ఏందో నువ్వు చూసుకోరా. అది ఎందుకు వచ్చిన సినిమాలు నీకు? ఏం సినిమాలు? రాజకీయాల్ని సినిమాలుగా చేసి జనాలను కన్ఫ్యూజ్ చేస్తుంది. కానీ జనం సమస్యల మీద సినిమా తీయొస్తుందా? జనానికి ఏం కష్టాలు ఉన్నాయో నీకు తెలుస్తుందా? ఏమన్నా అడిగితే అవన్నీ నాకు తెలియదు, నా ఆస్పెక్ట్ వేరు, నా తాస్పెక్ట్ వేరు, ఏం మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు అని సినిమాలకు నా వారెత్తునని ఆర్జీవికి అగిపెట్టిండి. జగనాలకు మొత్తానికి జగ్గుల ముంచినట్టు చేసిననుకో రాదురి. ఎవరు? నారా లోకేష్ దంచి దమాంచేసి పెట్టిండు. వాళ్ళ సంగతి చూడు ఎట్లుందో కర్మ. అంటే అంటే ఎలక్షన్ రాగానే ఎలక్షన్ల ముంగల సినిమాలు తీసుడు ఓ పెద్ద ప్యాషన్ అయిపోయింది. మరి సినిమాలకు సర్కారు బాగానే ఖర్చు పెడుతుంది కానీ మరి జనాలకు పెట్టేందుకు ఎందుకు వస్తలేదో అర్థమైతలేదు ముచ్చట అని మస్తుగా గరమైండుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న. ఇక ఆర్జీవి తాత వ్యూహం సినిమా తీస్తున్నాడు కదా. ఇక గదని మీద స్పందించిన లోకేష్ అన్న వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటదని చెప్పుకొచ్చిండు. గిసొంటి సినిమాలకు జగ్గులు డబ్బులు మస్తుగా వంచుతున్నాడు అని ఫైర్ అయిండు బాగానే. ఇది చూస్తే ఈ సినిమా అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది. ప్రతి రూపాయి వస్తుంది. ఇప్పటికీ డైరెక్టర్ గారు ఐ థింక్ మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్. నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు. ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. నిజంగా సినిమా తీయాలంటే ఊకిల్డు బాబాయ్, కోడికత్తి, ప్యాలెస్ లో జరుగుతున్న అవినీతి మీద సినిమా మస్తుగా తీయచ్చు. ఇక ఓ చరిత్రలే రాయొచ్చు అనుకోరాదు మొత్తం మీద. ఎందుకంటే ఎరకనే కదా జగనాలు ముచ్చట ఎట్లుంటదో. ఇక ఆర్జీవి తరపున కోట్ల గాలిపంక పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారని లాయర్లను చూస్తేనే గా సినిమా ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చిండు. న్యాయపరంగా మాకున్న హక్కుల కోసం పోరాడుతున్నాము అని చెప్పుకొచ్చిండు నారా లోకేష్.